లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. అశ్వర్ రెడ్డి ఈజ్ ఇన్నోసెంట్. ఇంకే సారీ, ఒకసారి వస్తే అంకుల్ దగ్గర తీసుకెళ్దామని. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంది భయ్య ఈ స్టోరీ. నిన్నటి వరకు జరిగింది ఒక స్టోరీ అయితే ఈ రోజు ఇంకొన్ని ట్విస్ట్లతో ఈ స్టోరీ ముందుకెళ్తోంది. ఈ రోజు కొత్తగా ఒక ఆడియో లీక్ వచ్చింది భయ్య. పెద్ద ట్విస్ట్ ఏంటంటే 9.35 crores తను తీసుకొని తిరిగి తనే కేసు పెడతా అని చెప్పింది చూసారా, అది అసలైన ట్విస్ట్. ఎక్స్క్లూజివ్ సబ్స్క్రిప్షన్స్ మేబీ దీనికోసమేనా, అవన్నీ మనం తెలుసుకుందాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. నది ఎన్నో మలుపులు తిరుగుతుంది అంటారు చూసారా, ఈ స్టోరీలో అన్ని మలుపులు ఉన్నాయి, అన్ని ట్విస్టులు ఉన్నాయి. అష్యూరిటీ ఇష్యూ అసలు ఏం జరుగుతోంది అండ్ నిన్న వీడియో కూడా చూడని వాళ్ళ కోసం ఈ స్పెషల్ రీక్యాప్. ఎన్ఆర్ఐ ధర్మేంద్ర, అశ్వర్ రెడ్డి ఇద్దరు 2018 నుంచి రిలేషన్షిప్లో ఉన్నానని అశ్వర్ రెడ్డి తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పి 9.35 crores వర్త్ మనీ, కార్స్, లగ్జరీ ఎక్స్పెన్సెస్, లగ్జరీ షాపింగ్ ఇవన్నీ తనతో ఖర్చు పెట్టించిన తర్వాత నేను పెళ్లి చేసుకోనని చెప్పి చీట్ చేసిందంట. సో వాళ్ళు అశ్వర్ రెడ్డిని ఏమన్నారంట, ఐదర్ పెళ్ళైనా చేసుకో లేకపోతే మనీ అయినా తిరిగి ఇవ్వు అంటే, మేము మనీ తిరిగి ఇవ్వలేము, సరే పెళ్లి చేసుకుంటామని అశ్వర్ రెడ్డి వాళ్ళ అమ్మ అశ్వర్ రెడ్డి అష్యూరెన్స్ ఇచ్చారంట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేము పెళ్లి చేసుకోమని చెప్పి మళ్ళీ చీట్ చేశారని చెప్పి సత్యనారాయణ మూర్తి గారు, అదే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర వాళ్ళ తండ్రి, కంప్లైంట్ ఇచ్చారు సిసిఎస్లో నిన్న. సో ఇది అంత వైరల్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. అండ్ అశ్వర్ రెడ్డి దీనికి ఒక స్టోరీలో రెస్పాండ్ అయ్యారు, నా మీద ఏదైనా ఫాల్స్ ఎలిగేషన్స్ చేసినా, నా మీద ఏదైనా ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. అండ్ అశ్వర్ రెడ్డి వాళ్ళ నాన్న కూడా ఏమన్నారంటే, అశ్వర్ రెడ్డి ఈజ్ ఇన్నసెంట్, వాళ్ళ అమ్మగారే అనవసరంగా తనని ఎంటర్టైన్ చేశారు అండ్ ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి నాకు తెలియదు అన్నది నిన్నటి వరకు జరిగిన వర్షన్. ఈరోజు కొత్తగా ఏమైందంటే, నది ఎన్నో మలుపులు తిరుగుతుంది అంటారు చూసారా, ఈ స్టోరీలో అన్ని మలుపులు ఉన్నాయి, అన్ని ట్విస్టులు ఉన్నాయి, కానీ నదులు అన్నీ తిరిగి లాస్ట్కి సముద్రంకే చేరుతాయంటారు చూసారా. అలానే అశ్వర్ రెడ్డి ఎన్ని మలుపులు తిరిగినా లాస్ట్కి దొరికిపోయే స్టేజ్లోనే ఉండిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఏమో ధర్మేంద్ర వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ అశ్వర్ రెడ్డికి చేశారో రిలీజ్ చేశారు, దాంట్లో క్రిస్టల్ క్లియర్ గా అశ్వర్ రెడ్డికి ఎంత అమౌంట్ ఏ డేట్ లో చేశారన్నది కూడా దాంట్లో మెన్షన్. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను. దీనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక హైలైట్ జరిగింది. అదేంటంటే, మొన్నటి నుంచి ఈ కేసు ఎప్పుడైతే న్యూస్ స్ప్రెడ్ అవుతుందో, వైరల్ అవుతుందో, అందరూ అరే అశ్వర్ రెడ్డి గారి మీద నువ్వు ఏ బేసిస్లో నమ్మి 9.35 crores పెట్టావు, నువ్వు చదువుకున్నోడివే కదా, నువ్వు అబ్రాడ్లో ఉన్నావు కదా, ఒకసారి ఫేస్ చూపించు అన్నారు. ఈరోజు ఫైనలీ వెంకట్ అలియాస్ ధర్మేంద్ర గారి ఫేస్ అయితే రివీల్ అయింది. మీకు కూడా ఆ ఫేస్ చూడాలనుకుంటే ఇదే తన ఫేస్. ధర్మేంద్ర భయ్య ఎలా పెట్టావో ఏం చేసావో తెలీదు, కానీ ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ అలిగేషన్స్ మాత్రమే. బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాము. ఫ్యాక్ట్స్ అన్నవి కోర్టులోనే డిసైడ్ అవుతాయి, ఏది నిజమో ఏది కాదు అన్నది. అండ్ ఈరోజు జరిగింది ఏంటంటే, ధర్మేంద్ర గారు ఆడియో ఒకటి లీక్ చేశారు అశ్వర్ రెడ్డిది. దాంట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, 9.35 crores తను తీసుకొని తిరిగి తనే కేసు పెడతా అని చెప్పింది చూసారా, అది అసలైన ట్విస్ట్. అది ఈరోజు బయటపడ్డది. ఈరోజు ఒక ఆడియో కాల్ లీక్ అయింది భయ్య. దాంట్లో అశ్వర్ రెడ్డి ధర్మేంద్రతో మాట్లాడుతూ ఏమంటుందంటే, ప్రవీణ గారికి కాల్ చేసావంట, నేనైతే నీకు మే ఎండింగ్ లోపల 1.5 crores వరకు అయితే ఇవ్వగలను, మే వరకే నాకు గుర్తుంది, మిగతావన్నీ గుర్తులేదు. అండ్ నువ్వు ఎవరినన్నా పిలిపించుకుంటావో, వేణుస్వామి గారిని పిలిపించుకుంటావో, నేనైతే ప్రవీణకని పిలిపించుకొని కూర్చొని మాట్లాడుకుందాము, మిగిలిన అమౌంట్ నేను తిరిగి ఇస్తాను, కానీ ఎప్పుడు ఇస్తానో మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. సో ఈ లోపు మా ఇంటికి వచ్చినా లేకపోతే మీ ఇంటికి నేను రావాల్సి వచ్చిన అవసరం లేదు. ఒకవేళ అలాంటిది చేస్తే నేనే హరాస్మెంట్ కేసు నీ మీద పెడతాను. మా అక్కని లాగుతున్నావని, మా అమ్మని లాగుతున్నావని, మా ఫ్యామిలీని లాగుతున్నావని నేను కేసు పెడతాను. వాళ్ళని ఎందుకు లాగాల్సి వస్తుంది, ఏదన్నా ఉంటే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని అశ్వర్ రెడ్డి. ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది, మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది 2 things. ఇక్కడ వేణుస్వామి అన్న పర్సన్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యాడు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అంటే,
మనం ఆల్రెడీ నిన్న అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా, నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. సో ఇక్కడ కాల్లో అశురెడ్డి వేణుస్వామి టాపిక్ తీయగానే నాకు ఒకటి స్ట్రైక్ అయింది. సో ఆ రూమర్ నిజమే ఏమో, ఎందుకంటే వేణుస్వామి గారు ఎందుకు వస్తారు వీళ్ళిద్దరి మధ్యలో? సో ఒక్కటైతే ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది, అదేంటంటే వేణుస్వామి వీళ్ళిద్దరు జాతకాలు చూసాడేమో అనిపిస్తుంది నాకైతే. తర్వాత ప్రవీణ అంటే మనకు తెలీదు, యాక్చువల్లీ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ప్రవీణ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ కూడా అయ్యుండొచ్చేమో నేను అనుకుంటున్నాను. ఇంకో హైలైట్ ఏంటంటే భయ్య, తీసుకుందేమో 9.35 crores, తిరిగి ఇస్తానంటుందేమో 1.5 crores. మిగిలిన డబ్బులు ఏవి? ఒకవేళ తనంట ఆ మిగిలిన డబ్బుల కోసం తినని అడిగితే గట్టిగా తిను కేసు పెడుతుందంట. 9.35 crores పోగొట్టుకున్నోడు తిరిగి డబ్బులు అడగడం కూడా పాపమైంది, శాపమైంది ఈ కాలంలో. ఆడు 9 కోట్లు దొబ్బించుకొని పాపం తిరిగి అడిగితే కూడా హరాస్మెంట్ కేసు తిను పెడతా అని చెప్పి ఎంత పచ్చిగా చెప్తుందంటే, ఉమెన్ లాని ఎంత ఈజీగా యూజ్ చేసుకుంటున్నారో, ఎంత ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు. ఒకవేళ ఈ కాల్ రాకపోయి ఉంటే తను ఏం పెట్టినా ఫస్ట్ లాస్ అన్నవి నిజాలు తెలుసుకోకుండా అమ్మాయిలకు ఫేవర్ చేస్తాయి. అది ఇక్కడ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటుంది. అంటే కొంతమంది విమెన్ ఏం చేస్తున్నారంటే లాలోని లూప్ హోల్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అనుకూలంగా మార్చుకుంటున్నారని అయితే మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ కేసులో కూడా అదే జరిగింది. ఒకవేళ ఈ ఆడియో కాల్ కనుక లీక్ అవ్వకపోయి అశురెడ్డిగా నాకు హారాస్మెంట్ కేసు మా ఇంటికి వచ్చాడు అది అని చెప్పిన ఫస్ట్ పోలీసులు వెనకాల బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయకుండా ధర్మేంద్ర బొక్కలో కూడా వేసేయచ్చు. బట్ ఎనీవిచ్ వేస్ కాల్ అయితే లీక్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మిగిలిన డబ్బులు కూడా తిరిగిస్తాను కానీ ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైతే సెటిల్ అవుతానో. అంటే నువ్వు సెటిల్ అయ్యే లోపల ఒక 60 years పట్టింది అనుకో, ఆ అబ్బాయి ముసలోడైన తర్వాత నీ డబ్బులు తీసుకొని ఏం చేసుకోవాలి? నాకేమి ఈ లాజిక్లో అర్థం కావట్లేదు భయ్య. జనాలు ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంటే, మనం డబ్బులు ఇచ్చి మనం ఎరిపప్పలు అవుతున్నాం. అంటే డబ్బులు తీసుకున్నాడు బాగున్నాడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు లగ్జరీస్లో ఉన్నాడు, కానీ ఇచ్చినోడు పాపం ఎరిపప్పలు అవుతున్నాడు. నాకు ఒక సినారియో తెలుసు ఏంటంటే, సో అప్పు ఇచ్చిన వాడు అప్పు తీసుకున్నవాడిని డబ్బులు అడిగితే వాడేమో నేను ఇవ్వలేను అని చెప్పేసి ఎక్కడికో పారిపోయాడు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే, అప్పిచ్చిన వాడేమో వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాడంట, అప్పు తీసుకున్న వాడేమో హాయిగా వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజు కడుతున్నాడు, వాళ్ళ పిల్లలేమో స్కూల్కి వెళ్తున్నాడంట. ఇది బయట జరుగుతున్న సినారియో. ఇలానే జరుగుతుంది భయ్య. అశురెడ్డి ఏమో ఎంజాయ్ చేస్తుంది, 9 కోట్లేమో పోయింది వాడికి. కానీ ఇక్కడ వీడు తిరిగి అడిగితే మళ్ళీ వాడికి వచ్చింది ఏంటంటే బ్యాక్ హరాస్మెంట్ కేసు ఫైల్ చేస్తా అన్న ఒక స్టేట్మెంట్. నాకేమో అర్థం కావట్లేదు భయ్య. అశురెడ్డి ఇంకొకటి ఏమన్నదంటే ఈ కాల్లో, మే ఎండింగ్ లోపల నీకు 1.5 crore ఇచ్చేస్తాను, నాకు మే ఎండింగే కనపడుతుంది టార్గెట్ అన్నది. అసలు అశురెడ్డి 1.5 crore ఎలా ఇవ్వగలదు అని ఆలోచిస్తే, మొన్ననే స్టోరీస్ కూడా పెట్టింది కదా, సబ్స్క్రిప్షన్స్, ఎక్స్క్లూజివ్ సబ్స్క్రిప్షన్స్. మేబీ దీనికోసమేనా? ధర్మేంద్ర ఆల్రెడీ తనకు కాల్ చేసి చెప్పాడేమో ఇలా కేసు పెడుతున్నానేమో అనిపిస్తుంది. ఎక్స్క్లూజివ్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా తను ఎంత ఎర్న్ చేస్తుంది భయ్యా అంటే, తనకున్నది 3,000 సబ్స్క్రిప్షన్స్, అంటే 3,000 సబ్స్క్రైబర్స్. 3,000 into 399 వేసుకుంటే అక్షరాల 12 lakhs సంపాదిస్తారు భయ్య నెలకి. దాని ప్రకారం చూసుకుంటే ఓన్లీ త్రూ సబ్స్క్రిప్షన్సే 1.5 crore వస్తుంది. అలా అని కరువు బ్యాచ్ ఏమన్నా ఆగుతారా? ఇంకా పెరుగుతూ ఉంటారు కాబట్టి ఈజీగా ఇయర్ ఎండింగ్ లోపల 2 crores నుంచి 2.5 crores సంపాదిస్తారు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ధర్మేంద్ర 4 years వెయిట్ చేస్తే అయిపోద్ది. మేబీ ఓన్లీ త్రూ సబ్స్క్రిప్షన్స్ మాత్రమే. ఇంకా వేరే తనకి ప్రోగ్రామ్స్ చేస్తుంది, ఈవెంట్స్ చేస్తుంది, యాంకరింగ్ చేస్తుంది, అవన్నీ చేస్తుంటే ఇంకా ఎన్నెన్నో చేస్తుంటుంది. మనకు తెలీదు ఏం చేస్తుందో, ఎందుకంటే అంత మనీ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందో వీళ్ళకి. నాకు ఎప్పటికీ ఒక మిస్టరీ ఇది, వాళ్ళకి అంత మనీ ఎక్కడి నుంచి వస్తుందో, అంత లగ్జరీ కార్స్ ఎక్కడి నుంచి వస్తాయో. అంటిల్ అన్లెస్ ఇలాంటి ధర్మేంద్రాలు ఎంతమంది ఉన్నారో, ఎవరు ఎంతమంది ఇస్తున్నారో మనకు బ్యాక్ ఎండ్లో తెలియదు కాబట్టి ఎవరి గురించి ఏం కామెంట్ చేయలేము. బట్ ఇంత మనీ ఎక్కడి నుంచి ఈ సెలబ్రిటీస్కి వస్తుంది అని నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్, ఒక అన్నోన్ మిస్టరీ. సో అశురెడ్డి కేసులో మేబీ ఇలా చేసుకుంటే, ధర్మేంద్ర భయ్య నువ్వు నిజంగా అశురెడ్డి నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, తను నీకు ఒక 1.5 year 2 years లోపల తిరిగి ఇచ్చేస్తుంది భయ్య. తనలో ఆ సత్తా ఉంది. షీఈస్ వెరీ టాలెంటెడ్, షీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో డోంట్ వరీ ఆన్ దట్. సరే ఇవన్నీ నిజాలా అంటే ఈ కాల్ ఫ్యాబ్రికేట్ అవ్వచ్చు, ఫేక్ అవ్వచ్చు, ఏఐ జనరేటెడ్ అవ్వచ్చు, మనకు తెలీదు. బట్ ఒకవేళ ఇది నిజమైతే మాత్రం అశురెడ్డిదే తప్పు. బట్ ఎనీ విచ్ ఇస్ అగైన్ మనం అలిగేషన్స్ గురించే మాట్లాడుకుంటున్నాం, లీక్ అయిన ఇన్ఫర్మేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంకొక న్యూస్ ఈరోజు ఏమొచ్చిందంటే, అశురెడ్డి ఈరోజు తెలంగాణ హైకోర్టుని సంప్రదించిందంట తన మీద నమోదైన చీటింగ్ కేసుని కొట్టేయాలని. ఎందుకంటే మీరు 1 sided విని కేసు నమోదు చేశారు, సో కేసు కొట్టేయాలని పిటిషన్ అయితే ఫైల్ చేసిందంట భయ్య. సో దాని మీద మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఏంటంటే, ఇది ఎప్పటి కాల్లో మనకు తెలియదు కానీ ధర్మేంద్ర ఇంకొక కాల్ కూడా రిలీజ్ చేశాడు. అది అశురెడ్డి వాళ్ళ అమ్మతో చేసిన కన్వర్జేషన్. అంకుల్ నీ గురించి మాట్లాడుకున్నారు, వెంకీ గురించి మాట్లాడాను అన్నారు. అంటే వెంకీ గురించి మాట్లాడాలంటే ముందు అశుని అడగాల. వెంకీ రెడీగా ఉన్నారు, చెప్పారు, మీరు అందరూ మాట్లాడుకొని ఏదో చెప్పండి,
అని చెప్పారు. దాంట్లో వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడుతున్నారంటే, నాన్న అంకుల్తో నేను మాట్లాడతాను, నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాను, అంకుల్ వైజాగ్లో ఉన్నారు, అంకుల్ నీ గురించే మాట్లాడుతూ ఉన్నారు, అశురెడ్డి నా గురించి ఏమన్నానంటే అంకుల్ నువ్వు 15 డేస్ ఇక్కడ ఉండు, 15 డేస్ హైదరాబాద్లో ఉండు, ఎందుకంటే అశురెడ్డి దగ్గర ఎవరు లేరని అంకుల్ చెప్పారు, అశురెడ్డి రాగానే లేకపోతే నేను ఒక 15 డేస్ తర్వాత మన ఇద్దరం వెళ్దాము, అండ్ ఆ ఫ్లాట్ కూడా నువ్వు రెంట్కి ఇచ్చేయమ్మా, డబ్బులు వస్తాయి, వేస్ట్ ఎందుకు అవుతాయి, అనవసరంగా వేస్ట్ కదా, ఏమో నీ ఇష్టంలే, నీ గురించే చెప్తున్నాను, మళ్ళీ నీ కార్కి యాక్సిడెంట్ అయిందమ్మా, అది అశు ఏమో గుద్దింది, అది సంథింగ్ మొత్తం కాల్లో అయితే మాట్లాడింది. సో ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అశురెడ్డి వాళ్ళ ఫాదర్ నిన్న చెప్పిన స్టేట్మెంట్ అయితే ఒకటి కరెక్ట్. అశురెడ్డి వాళ్ళ అమ్మ ఈ ధర్మేంద్రతో చాలా చనువుగా ఉండింది, చాలా క్లోజ్గా ఉండింది, తను అల్లుడిని చేసుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్టుంది. అల్లుడిని చేసుకుందామన్న ఇంటెన్షనో లేకపోతే చీటింగ్ చేసుకుందామన్న ఇంటెన్షనో మనకి ఇంటెన్షన్ తెలియదు, కానీ ఒకటైతే అర్థమైంది, తనైతే ఎంటర్టైన్ చేసింది, క్లోజ్గానే ఉన్నారు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు అమ్మా, ఒకసారి వస్తే అంకుల్ దగ్గర తీసుకెళ్దామని వైజాగ్ చెప్పి అంకుల్ అన్నారు, ఇక్కడ 15 రోజులు అక్కడ 15 రోజులు ఉండు, ఎందుకంటే అశు ఒకరిది అయిపోతుంది. మరి ఆ అబ్బాయి కూడా తిన్నతో ఎందుకు మంచిగా మాట్లాడుతున్నా అంటే అశురెడ్డిని పెళ్లి చేసుకుందామని ఇంటెంట్తోనే మాట్లాడుతుంటాడు కదా, ఇంకో వేరే ఇంటెంట్ ఉండదు కదా. సో ఫైనలీ ఈ కాల్స్ ప్రకారం, ఈ ట్రాన్సాక్షన్స్ ప్రకారం, ఇవన్నీ చూస్తున్న ప్రకారం, సినారియోస్ ప్రకారం ఏమవుతుంది అంటే ఆ అబ్బాయిని మోసం చేశారు అన్నట్టే ఉంది. బట్ అంటిల్ అన్లెస్ ఇఫ్ వీ సీ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఓన్లీ వీ అండర్స్టాండ్ ద ట్రూ స్టోరీ. బట్ అశురెడ్డి ఏంటంటే తన గొయ్యిని తనే తవ్వుకుంటోంది, రోజుకి ఏమవుతుందంటే తనే ఈ కేసులో లోపలికి వెళ్ళిపోతుంది అని అందరి దృష్టిలో తప్పవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను ఇప్పటివరకు ప్రెస్ మీట్లోకి వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వడం కానీ, బయటకు వచ్చి రెస్పాండ్ అవ్వడం కానీ ఇవన్నీ ఏమీ చేయలేదు. ఒక స్టోరీ అయితే పెట్టింది, బట్ దాంట్లో కూడా ఏం లేదు, నా మీద ఎవరైనా ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పడం తప్ప తను బయటకు వచ్చి ఏదైనా మాట్లాడితేనే ఈ స్టోరీలో ఇంకొక సైడ్ తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ధర్మేంద్ర సైడ్ అయితే మనకు క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అశు సైడ్ అయితే ఇంకా మనకి ఏ స్టోరీ తెలియదు, వాళ్ళ నాన్న వర్షన్ అండ్ పైపైన వర్షన్స్ తెలుస్తున్నాయి, వాటి బేస్డే మనం మాట్లాడుతున్నాము. ఇంతకీ ఈ కేసులో ధర్మేంద్ర మోసపోయాడా, అశురెడ్డి నిజంగానే చీట్ చేసిందా అన్నది మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కాల్పై మీ స్పందన ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ మ్యాటర్ గురించి అండ్ ఆడియో లీక్ గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.